ఒక భూదాతం చేయటం అంటే మామూలు విషయం ఎందుకంటే మేము ఆ పూట ఎంతో అనుభవించి ఆ పూట భుక్తికి లేక మేము వర్ణించలేని బాధలకు వెళ్ళి ఈరోజు స్వామివారికి ఇచ్చినంత తృప్తి చెందుతున్నారు మీరు. వేరే వాళ్ళ దగ్గర కంట్రోల్ బియ్యం అడకొచ్చుకొని ఇట్లా పోసి పురుగులు పోయినాక వండుకుంటారు. అంత బాధను అనుభవించారు మీరు. కానీ ఇవాళ ఈ స్థితిలో ఉన్నామంటే ఆ ఈశ్వరుని అనుగ్రహం. ఈశ్వరుడు అనుగ్రహము గురువైన శంకరానంద మూలాన్నే ఈ రకంగా ఉండగలిగిన జ్ఞానం నేర్చుకోగలిగిన. ఇప్పుడు స్వామివారి శిష్యులుగా మీరు స్థిరపడ్డారా? ఇప్పుడు చూడండి, వారు తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి వారు అంటే ఉద్వేగానికి లోనవుతున్న సందర్భం ఇది. మరి అలాంటి నుంచి ఈరోజు ఇది మా వస్తువు కాదు, మా కథ కాదు, అంతా ఈశ్వరుని కృపనే, ఏది మనది కానే కాదు, ఆయన అవకాశం ఇచ్చాడు. శంకరానంద స్వామి దగ్గర మీరు శిష్యులుగా కూడా శిష్యరికం కూడా తీసుకున్నారు. అంటే ఎప్పుడైనా ఆయనే. కాకపోతే ఏంటంటే ఆయన నేను గురువుని అని అనిపించుకోడు కాబట్టి చెప్పుకోడు. ఆయన నేను గురువుని అని అనిపించుకోక ఏమవుతుందంటే మనకే ఏంటంటే మనం కొంచెం ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే వస్తున్నామో కొన్ని అమ్మని ఆరాధించినామో మా ఇంటి ఇలవేలుపు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆమెని కొలిసినాక ఏమైందనంటే అదిగో భద్రాచలము ఇదిగో నీ గురువు అని ఆమె మా గురువుని చూపించింది. గురువుని చూపిస్తే అప్పుడు వచ్చిన ఆయన అడిగిన ఆయన ఇట్లా సంగతి భద్రాచల రామయ్య గుడి అటు ఉంటుంది, గోదావరి యువతల నా గురువు ఉంటాడు, నా గురువు అక్కడంట, ఆయన ఆజానుబాహుడు, జడలు ఉంటాయి, ఇట్లా సంగతి అంటే ఉన్నాను ఆయన అన్నాడు. ఇదే ఈ మాఘ పౌర్ణానికి 10 సంవత్సరాలు మేము గురుపదేశం తీసుకొని. బేత్పల్లి అన్నపూర్ణ సాయినాథ్ అని బేత్పల్లి కాడ ఉంటాడు ఆయన. ఫస్ట్ గురువు అయినా ఎప్పటికైనా ఏదైనా ఫస్ట్ అయినా నాకు శంకర స్వామి మాకు గురువు. ఏంటంటే 2 సార్లు శివమాలలు వేసుకున్నాం. ఆ 2 సార్లు ఆయనే ఓంకారం అని చెప్పిండు, పంచాక్షరి మంత్రం చేసుకోమన్నాడు, జపం చేసుకోమని చెప్పిండు. కాకపోతే ఏంటంటే ఒక గురువు శరీరపరంగా ఒక గురువు ఉండాలని ఏంటంటే మరి అమ్మవారు అయితే ఆయనను చూపించింది, నీ గురువు అక్కడ ఉన్నాడు పో అని చెప్పిండు. ఆయన కూడా ఏంటంటే ఆయనే నీ గురువు నాయన అన్నాడు, తీసుకుపోయిండు. ఈ మాఘ పౌర్ణానికి 10వ సంవత్సరం మేము బేత్పల్లి కాడ ఉంటుంది, సత్పల్లి దగ్గర బేత్పల్లి కాడ ఉంటుంది. ఆయన మాకు గురుపదేశం ఇచ్చిండు. ఆ మంత్రాన్ని మేము చేసుకుంటూ సిద్ధింపజేసుకుంటూ ఆ మంత్రాన్ని మంత్రంతో మేము సిద్ధి పొందాలనే దాంతో చేసుకుంటూ వచ్చినాం. కానీ ఇది ఇందులో మేమంటూ ఏమీ లేదు, అంతా ఈశ్వరునిదే, మాది ఏది లేదు ఇక్కడ. ఇదే కాదు, అదే అక్కడ శివాలయం అన్నాం కదా మిర్యాలగూడెంలో, అక్కడ కూడా అక్కడ అవకాశం ఇచ్చిండు. ఏం చెప్పిండంటే నాకు వచ్చిన రోజే ఏం చెప్పిండంటే గుళ్ళే నేనుంటే గుడి నా ముందు స్థానం నీది, నంది స్థానం నీదే ఉంటుంది ఎప్పటికని చెప్పిండు. అంటే నేను ఏందో అనుకున్నాను. ఆ గుడి నిర్మాణం అయినాక అప్పుడు ఏం చెప్పిండనంటే ఒకరోజు అనుకోకుండా వచ్చి చెప్పిండనట్టు, గుడి ఆవరణకు సరిపోయేంత ఏకశిలా విగ్రహం నందీశ్వరుని, ఆ స్థానం నీది, నీకు ఫస్టే చెప్పిన నువ్వు ఇదే అని చెప్పిండు. అంటే సరే కానీ మరి నువ్వు నాకు చెప్పినవు కానీ మరి అక్కడ కమిటీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా, పోయి నువ్వు ఆ కమిటీ వాళ్ళకి చెప్పు అని చెప్పిన. ఆ కూనల కృష్ణ అంటే ఆయనకు నాకు ఉదయం చెప్పిండు, కూనల కృష్ణకేమో శ్రావణ శుక్రవారం లాస్ట్, అదే రోజు సాయంత్రం 7 గంటలకు ఆయనకు చెప్పిండు. ఆయన చెప్తే తెల్లారి నాకు ఫోన్ చేసిండు, స్వామి ఆడున్నామంటే ఇట్లా సంగతి అని చెప్పిన. అనగానే రా అంటే పోయినా, ఇట్లా కూర్చొని అడిగినాం ఏంది స్వామి అని అంటే, లేదు స్వామి నీతోటి పని పడ్డది, మరి అంత పని నువ్వు చేస్తావు అన్నాడు. అంటే నేను ఎవరిని చేయటానికి ఆయన అప్పచెప్పిన పని అయితే చేస్తాను, లేదు నన్ను మళ్ళీ ఏమనొద్దు, ఎందుకంటే అది డబ్బుతోటి కూడుకున్న పని, నీ దగ్గర అంత లేదు, నేను అడగటం కూడా స్వామి నువ్వెవరు అడగటానికి, ఆయన ఇస్తుండు నాకు స్థానం, నేను చేస్తా, లేకుంటే ఇట్లా జోలే పట్టుకొని పోతే ఆయన ఆడుకొస్తాడు, నాకేంది, ఆయన పని ఆయన చేసుకోవడాన్ని అన్న. అనగానే సరే మరి నీకు చెప్పింది ఎందుకు చెప్పు స్వామి, నాకు చెప్పింది నేను చేస్తాను అన్న. ఇట్లా గుడి ఆవరణ సరిపోయేంత ఏకశిలా విగ్రహం పెట్టాలంట, బయట ఇట్లా వస్తుంది అని చెప్తున్నాను. అంటే సరే అన్న.
అప్పుడు స్థపతి యాదగిరి గుట్ట ఆయన పిలిపించారు. దాని లెక్క చూస్తే 11 ఫీట్లు పొడవు, 7 ఫీట్ల హైటు, 5 ఫీట్లు వెడల్పుతోటి ఏకశిలా విగ్రహం పెట్టాలని చెప్తే అప్పుడు మన శంకర స్వామిని కూడా అడిగితే ఎక్కడ అడిగినా 20 లక్షలు అడిగారు ఆ విగ్రహానికి. అనుకోకుండా ఆయన చిలకలూరు అంత పెద్ద విగ్రహం అంత పెద్ద మన విగ్రహం ఏపీలోనే రెండోది అన్నట్టు. అంత పెద్ద విగ్రహం అయితే ఒక శిల్పి చిలకలూరుపేట దగ్గర పురుషోత్తంపట్నం ఆయన వచ్చి స్వామి విగ్రహం చేపిస్తారంటే వీళ్ళు అప్పటికే అన్ని విగ్రహాలు బల్లార్లు ఇచ్చారు ఆర్డర్. ఇట్లా సంగతి స్వామి ఒక నందీశ్వరుడు ఉంది మరి చేస్తావారంటే చేస్తా ఉన్నాడు. ఇట్లా సంగతి ఇంత చేయాలని అంటే అప్పుడు నన్ను పిలిపించారు. స్వామి ఇట్లా రా అంటే పోయినాక ఆయన అడిగిండు 20 లక్షలు అడిగిండు. 20 లక్షలు అవుతుంది స్వామి అని అంటే ఒక్క విగ్రహానికి నందీశ్వరునికి 20 లక్షలు అవుతుంది అని అన్నాడు. అంటే లేదు స్వామి ఇంకో మాట చెప్పంటే లేదు స్వామి మీరు ఎక్కడైనా తెలుసుకోరి లాస్ట్కు 15 లక్షలకు చేస్తాను ఆయన వెళ్ళిపోయాడు. శంకర స్వామి అడిగితే కూడా 20 లక్షలు చెప్పారు ఎక్కడైనా. తెల్లారి మళ్ళీ పొద్దున్నే వచ్చిండు ఆయన. ఏం వెంకటయ్య మళ్ళీ వస్తానంటే నాయన నన్ను నిద్రపోనిస్తలేడు, పొడుస్తుండు తొక్కుతుండు నువ్వే చేయాలంటుండు అన్నాను. సరే సంతోషం నువ్వు చేయరాదు మరి అని అంటే లేదయ్యా నేను అంత తక్కువకు చేయలేను, ఇక లాస్ట్కు 14 లక్షలకు చేస్తాను. లేదు అంటే నాకు ఒక మాట చెప్పిండు అన్నట్టు, ఏంది భక్తుడు వస్తాడురా ఇంత ఇయ్యి నేను చెప్పిన వానికి అని అన్నాడు. అంటే సరే అని నేను అనుకున్నాను. తెల్లారి పొద్దున అదే రోజు నైట్ చెప్పిండు, తెల్లారి వచ్చిండు. చెప్పు వెంకటయ్య అంటే లేదయ్యా నేను పేదోని నేను అంతకంటే తక్కువ చేయలేను అని అన్నాడు. అనగానే ఆయన మీదకే వచ్చేసిండు. ఆయనకి ఎప్పుడు లేదు, ఆయన మీదకే వచ్చి ఆయనే చెప్పుకున్నట్టు ఏంది అని అంటే నేను కావాలన్నా డబ్బు కావాలన్నా చెప్పు అని ఆయనే అనుకుంటుండు, ఆయనే చెప్పుకుంటుండు. లేదు స్వామి నాకు డబ్బు అవసరం లేదు నువ్వే కావాలని మళ్ళీ ఆయన అంటుండు అని చెప్పిండు అన్నట్టు. నేను కావాలనుకుంటే నేను చెప్పిన మాట ప్రకారం చెయ్యి లేకపోతే లేదు అని మళ్ళీ ఆయనే చెప్పుకుంటుండు. సరేలే ఇది ఆయనే చెప్పిస్తుండు అనుకుని నేను అనుకున్నా. అన్నాక లాస్ట్కి అడిగితే అల్లే స్వామి ఒక 5 లక్షలు అన్నాడు. వెంకటయ్య నువ్వు దాస్తున్నావు, భగవంతుడు నీకు చెప్పినని ఇప్పుడే చెప్పిండు, నువ్వు ఆ మాట దాయకు, నీకు చెప్పింది నాకు చెప్పింది ఒకటే కావాలి, నువ్వు చెప్పు అని నేను చెప్పిన. అనగానే స్వామి నువ్వేమన్నా 3,20,000 చెప్పిండు నాయన, నేను 3,20,000 20 లక్షలకి వెళ్ళి 3 లక్షలకు వచ్చింది. 3,20,000కి 20 లక్షలకి వెళ్ళి బేరం ఆడుకుంటూ 3,20,000 ఇయ్యి 3,20,000 నాకు చెప్పిండు, ఇంక నువ్వేమన్నా ఈ స్వామి నేనైతే చేస్తానన్నాడు. సరే స్వామి నాకు చెప్పింది కూడా అంతే అని 1,00,000 రూపాయలు చేతిలో పెట్టిన, శాల్వా కప్పినాం, పోయిండు. అప్పటి 15 రోజులు మైనింగ్ వాళ్ళు వచ్చాడికి. ఈయన పోయిండు, ఈయన డబ్బులు ఇచ్చేవరకు వాళ్ళు వెళ్ళిపోయారు. నైట్ 2 గంటల వరకే రాయి వచ్చింది, కోరిలో దిగింది అందులో. అది నాకు పొద్దున్నే ఫోన్ చేసిండు, స్వామి రాయి వచ్చింది 2 లక్షలు అయింది అన్నాడు. నాకు చెప్పిండు 2 లక్షలు అయిందిరా నేను వచ్చిన ఆడికాను. సరేలే అన్న అవుతుంది కదా శివ మరి 2 లక్షలు అవుతుంది తక్కువది కాదు కదా అని నేను అన్నా. 2 లక్షలు అయింది స్వామి నేను స్టార్ట్ చేస్తా, మరి ఇంకో 50,000 కొట్టు అని అంటే సరే అని 50,000 కొట్టేసిన. మళ్ళీ 15 రోజులకు మళ్ళీ 50,000 కొట్టిన, 1,00,000 ముట్టినాయి. 20,000 ఏందని అంటే విగ్రహం తెచ్చేటప్పుడు ఇచ్చే పద్ధతి. సంవత్సరం దాటిపోయింది విగ్రహం ఎక్కట్లేడు, సగం చెక్కిండు పండబెట్టిండు అట్లే ఉన్నాడు. మేము హైదరాబాద్కి వెళ్ళి రావాలి. ఒకరోజు పిలిపించినాం, ఏంది శివ అని అంటే స్వామి నేను నాకు చెయ్యలేను, అంత తక్కువ పడదు, 1,60,000 నా వల్ల అయితలేదు, 1,60,000 ఇస్తే చేస్తా లేకపోతే లేదని అన్నాడు. స్వామి 3,20,000 చెప్పిండు ఆయన, నీకు 3 లక్షలు ఇచ్చిన, 20,000 ఇప్పుడు ఇవ్వమన్నా ఇస్తా, నేను ఆయల ఇవ్వమన్నా ఇస్తా, నువ్వు ఒప్పుకున్న దాంట్లో సగం చేస్తే నేనెట్లా ఉంటుంది, ఆయన ఇష్టం నీ ఇష్టం, ఇంకో 20,000 ఇస్తున్నా తీసుకో, నువ్వు ఏమైనా చేసుకో, కమిటోళ్ళు ఇష్టం, ఆడ ఉన్న నందీశ్వరుని ఇష్టం, నీ ఇష్టం, నువ్వు అమ్ముకుంటావా ఇస్తావా చేస్తావా ఏం చేస్తావో నీ ఇష్టం అని అన్న. లేదు స్వామి నేను మాత్రం ఇస్తానని ఒప్పుకున్నా, నేను వేరే దగ్గర సంపాదించైనా ఇంకో సంవత్సరంలో తయారు చేసి విగ్రహం తెచ్చాడ పెడతాను అన్నాడు. అంటే ఇక సరే అనుకున్నాం. నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాక ఒకరోజు మళ్ళీ వినాయక చవితి రోజు 2017 వినాయక చవితి రోజు వచ్చి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే నన్ను ఎన్ని రోజులు పండ పెడతామని వచ్చింది. అనగానే నన్ను పూజ చేయనిస్తలేడు, నాకు 1,00,000 ఇస్తావా ఇవ్వవా అని. ఇట్లే కూర్చొని నేను ఏడుస్తా ఉన్నా, నన్ను తీసుకొస్తావా తీసుకురావా, ఎన్ని రోజులు పండ పెడతావాడా, నాకు 1,00,000 బాకీ ఉన్నావు తే అని అంటున్నాడు. ఏమేమంటుందంటే ఏంది అంతగానం ఏడుస్తున్నావు ఎందుకనంటే ఇట్లా ఆయనకు 1,00,000 రూపాయలు ఇవ్వమంటుండు, 1,00,000 అయితే 1,00,000 పెరిగింది, 1,00,000 ఇస్తే నేను వస్తాడంట,
నన్ను ఎన్ని రోజులు ఉంచుతామంటుండే, ఇక లక్షే కదా ఇచ్చేయి, ఏమవుతుంది, ఏమంటారు? లక్షే కదా ఇచ్చేయి అని ఏమన్నదండి. అనగానే ఇక ఎమ్మడే నువ్వు ఫోన్ చేయి, సరే ఇస్తాంలే అంటే నువ్వు ఫోన్ చేయి అని ఫోన్ చేసి చెప్తేనే ఫోన్ చేసిన. ఫోన్ చేయగానే ఏం స్వామి అంటే, స్వామి ఇట్లా సంగతి, ₹1,00,000 ఇవ్వమన్నాడు, 1,00,000 ఇస్తాను. సరే స్వామి నేను చాలు, నాకు నేను 1,00,000 సంతోషం, ఎంత ఇచ్చినా చాలు, 1,00,000 ఇస్తే నేను చేసిస్తాను. సరే అని వినాయక చవితి వెళ్ళినాక 5వ రోజు ఇదే శంకర స్వామి తీసుకొని నేను కుండలకృష్ణ ఈమె ఒక 5 కలిసి పోయినాం. ఇంకో 50,000 ఇచ్చినాం. మళ్ళీ ఇంకొక 50,000 మళ్ళీ ఒక వారానికి ఇచ్చేసినాం. వినాయక చవితి వెళ్ళినాక ఇచ్చినాం. దసరా రేపనంగా విగ్రహం తయారు చేసి ఇచ్చిండు. అది విగ్రహం తీసుకొచ్చినాం, ప్రతిష్టాపన అయ్యింది. అక్కడ గుడికి కాదు అనుకున్న దాన్ని 5 కోట్లతోటి గుడి తయారైంది. 50 లక్షలు డిపాజిట్ పెట్టిండు ఆ గుడికి. గుడి పేరు 50 లక్షలు. 50 లక్షలు దాదాపు అయినా ఏందనంటే గర్భగుడి మొత్తం వెండితోటే ఉంటది. బజాజ్ షోరూమ్ అయినా బజాజ్ షోరూమ్ అయినా మొత్తం ఆ గర్భగుడిని వెండితోటి చేపించింది.